హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫుడ్ కోర్ట్స్ ఎంత దూరం ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు, ఏమేమి బాగుంటాయి, నా ఎక్స్పీరియన్స్ అన్నీ చెబుతాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మన బ్లాక్ 92 బ్లాక్ దగ్గర ఉన్నాం. సో మన దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్ట్, ఫస్ట్ ఫుడ్ కోర్ట్ ఓయాసిస్కి వెళ్ళిపోదాం అనమాట. సిద్ధుతో ఓయాసిస్ హాయ్ చెప్ బ్రో. చలో ఓయాసిస్. అమీబా ఫుడ్ కోర్ట్ అనమాట. మన బాయ్స్ హాస్టల్ వెనకమాలే ఉంటుంది, కానీ ఇది ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. చాలా రీజన్స్ చెబుతున్నారు. ఇదే ఫిస్ట్ ఇదే అనమాట ఓయాసిస్ ఫుడ్ కోర్ట్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక జనరల్ స్టోర్ ఉంటుంది అనమాట. స్నాక్స్ కానీ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి, దీంట్లోనే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒక బేకరీ, లైక్ అన్ని ఐటమ్స్ ఉంటాయి, సమోసా కానీ ఏదైనా సరే. జ్యూస్ షాపు, కాఫీ షాపు. సైడ్గా చూసారు కదా ఓయాసిస్ ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో. సేమ్ కింద స్టోర్ ఒకటి ఉంటుంది, కన్వీనియన్స్ స్టోర్. సో కన్వీనియన్స్ స్టోర్లో స్నాక్స్, ప్రతి స్నాక్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. పక్కనే లాయల్ వరల్డ్ బేకరీ ఉంది కదా, అక్కడ సమోసాస్, లైక్ ట్విస్ట్, చాలా రకాలు ఉంటాయి, కేక్స్ కానీ అవన్నీ. కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తాయి. ఆ పక్కనే జ్యూస్ జంక్షన్ ఉండేది. నేను ఎప్పుడు రోజు లస్సీ తాగుతాను అనమాట అక్కడ. సో ఫ్రూట్ బౌల్ కానీ అన్నీ బాగుంటాయి అక్కడ. దెన్ MDPI అని, వీళ్ళందరూ కొంచెం మన ఇన్ఫోసిస్తో కాంట్రాక్ట్లో ఉన్నవాళ్ళు. సో ప్రతి ఫుడ్ కోర్ట్లో ఇవి కొంచెం కామన్గా ఉంటాయి. సో చెక్ చేసుకుంటూ ఉండండి, ప్రతి ఫుడ్ కోర్ట్లో కామన్గా ఉంటాయి. ఓయాసిస్ అనేది కొంచెం పెద్దది, లైక్ ఒక 1000 మంది వచ్చినా సరిపోవడానికి బాగుంటుంది కెపాసిటీ. దీని టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో ఏమో ఓన్లీ పొద్దున బ్రేక్ఫాస్ట్ అండ్ రాత్రి డిన్నర్కి ఉంటాయి, మధ్యాహ్నానికి ఉండవు. ఎందుకంటే దగ్గరలో చుట్టుపక్కల అన్ని హాస్టల్స్ కదా, సో మధ్యాహ్నానికి ఏమి ఉండదు అనమాట. సో అదే వీకెండ్స్ అనుకో 3 times, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఉంటుంది. సో చూడొచ్చు, ఓయాసిస్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్. అండ్ మన ఫుడ్ కోర్ట్స్ 3 types ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. శుభం అని ఒకటి ఉండేది, పర్పుల్ గ్రేప్ అని ఒకటి ఉండేది, చటాయిస్ అని ఒకటి ఉండేది. మోస్ట్లీ ఇక్కడను మ్యాగ్నా అండ్ కొన్ని చోట్ల పర్పుల్ గ్రేప్ ఉండిద్ది అనమాట. నాకైతే కొంచెం అయ్యే బాగా నచ్చినాయి. చటాయిస్ కూడా ఉంటాయి, అన్నీ చూపిస్తాం మెల్లగా. అండ్ డామినోస్ ఉండిద్ది అనమాట ఓయాసిస్లో. ఇక్కడ మాత్రమే డామినోస్ ఉంటుంది, ఇంకెక్కడ ఏ ఫుడ్ కోర్ట్లో డామినోస్ కనపడదు. ఐడియల్ అనేసి ఐస్ క్రీమ్ షాప్ ఉంది, ప్లస్ ఆ పక్కన రాయల్ క్యాటర్స్ అని ఒకటి ఉంది కదా, అది వేస్ట్ అనిపించింది మాకు. ఏం బ్రో, రాయల్ క్యాటర్స్ ఎలా ఉండిద్ది అసలు? సిద్ధు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాడు, ఆడ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేయాలి, రైస్ ఇచ్చి దాని మీద ఎగ్ చల్లాడు అనమాట. అంతే, మంచూరియా కూడా అంతే, సాస్లో ముంచి ఇచ్చాడు. సో ఒకసారి చూసుకోండి, మిగతా అన్నీ బాగానే ఉంటుంది. ఓయాసిస్ ఓకే, లెట్స్ గో టు. ఇంకా దగ్గరలో ఇంకేముంది బ్రో? దగ్గరలో ఇంకోటి అమీబా ఏం లేదు కదా. నెక్స్ట్ ఏందా? మైత్రి కొత్తగా పెట్టారంట రీసెంట్గా, నేను చూడాల. ఈరోజే ఫస్ట్ టైం మీతోనే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో టు మైత్రి.
ఇదే అనమాట మైత్రి ఫుడ్ కోర్ట్. కింద వెజ్ అంట, పైన ఫస్ట్ ఫ్లోర్లో నాన్ వెజ్ అంట. సో ఇదే కొత్తగా పెట్టారు, నేను ఇప్పుడే వస్తున్నా. సో మైత్రి ఫుడ్ కోర్ట్ వచ్చేసి వీక్ డేస్లో అయితే ఓన్లీ డిన్నర్కే ఉండిద్దంట ఆఫ్టర్ 7-10, అండ్ వీకెండ్స్లో అయితే 3 పూట్ల ఉండిద్దంట. సో ట్రై చేయవచ్చు, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయాలి. ఎవరన్నా ట్రై చేస్తుంటే కింద కమెంట్లో చెప్పండి ఎలా ఉంటుందో ఏంటో. సో నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాం. కొత్తగా జీసీ ఎదురే ఉండిద్ది అనమాట ఫుడ్ కోర్ట్. అదే ఎరీనా ఫుడ్ కోర్ట్, వెళ్ళి చూద్దాం. ఇదే అనమాట ఎరీనా ఫుడ్ కోర్ట్. ఎండబడకుండా డైరెక్ట్ ఎండబడిద్దని షీట్లు కట్టారు, కానీ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. పైకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇదే మన ఓపెన్ ఆడిటోరియం అనమాట. ఎలాంటి ఈవెంట్స్ కానీ ఏదైనా మ్యూజికల్ నైట్స్ కానీ ఏం జరగాలనుకున్నా ఇక్కడే బాగా జరిగింది. చూడండి ఎంత బాగుంది, గ్రీన్గా చాలా బాగుంది. సో ఇదన్నమాట ఎరీనా ఫుడ్ కోర్ట్, చూసారు కదా. సో ఇది వచ్చేసి కరెక్ట్గా మన జీసీ2 ఎదురే ఉంటుంది. ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే, లైక్ లంచ్కి అవైలబుల్ అనమాట. ఈవినింగ్ మార్నింగ్ ఏమి ఉండదు. సో కొత్తగా వచ్చే ట్రైనీస్కి కూడా ఫస్ట్లో కూపన్స్ ఇస్తారు కదా, ఇక్కడే అనమాట క్లెయిమ్ చేసుకోవాల్సింది. ఫస్ట్ ఫ్లోర్లోనే రైట్ సైడ్ వచ్చేసి నాన్ వెజ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెజ్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు వెజ్ కింద చేశారు, ఫస్ట్ ఫ్లోర్లో ఏమో నాన్ వెజ్ చేశారు. సో ఇది ఎరీనా ఫుడ్ కోర్ట్. సో మనం నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతాం అనమాట. మెయిన్ క్రికెట్ గ్రౌండ్, ఏదన్నా లీగ్ మ్యాచెస్ కానీ ఇంటర్ డీసీ మ్యాచెస్ కానీ జరిగేది ఇక్కడే. అక్కడ అవి పెట్టారు చూసారా, సేఫ్టీ కోసం. అది ఏం లేదు, పిచ్ కోసం అనమాట. మెయిన్ పిచ్ అక్కడే ఉంది అది. సో అది స్టేడియం లాగా, ఎవరైనా మ్యాచ్ ఆడేటప్పుడు అక్కడ కూర్చొని ఎంకరేజ్ చేయొచ్చు. ఇక్కడే అనమాట మ్యాగ్నా ఫుడ్ కోర్ట్, చూసేద్దాం. ఇదే అనమాట మ్యాగ్నా ఫుడ్ కోర్ట్. ఈరోజు వీకెండ్ కదా, ఓపెన్లో ఉండదు, ఓన్లీ వీక్ డేస్లోనే. మార్నింగ్ ఈవినింగ్ లైక్ మధ్యాహ్నం అంతా ఫుల్ అయిపోయింది. చూసారు కదా మ్యాగ్నా ఫుడ్ కోర్ట్. ఈరోజు వీకెండ్, సో ఓపెన్లో ఉండదు అనమాట. వీక్ డేస్లో మాత్రమే మార్నింగ్ ఈవినింగ్ లైక్ ఆఫ్టర్నూన్ అంతా ఓపెన్లో ఉంటుంది. సో నాకు వచ్చేసి చికెన్ బిర్యానీ ఇష్టం అనమాట ఇక్కడ. అండ్ ఎప్పుడన్నా బటర్ చికెన్ కానీ లేకపోతే గ్రిల్డ్ లైక్ గీ రోస్ట్ చికెన్ అని కానీ పెప్పర్ మసాలా చికెన్ అని పెడతారు, అవి నాకు ఇష్టం. అవి ఇచ్చినప్పుడు నాన్ వెజ్ మీల్స్ తీసుకుంటాను. సో ఈసారి ఎవరైనా ఉంటే ట్రై చేయండి, అవి బాగుంటాయి. అండ్ ఇక్కడే మార్నింగ్ పూట వచ్చేసి ఎగ్స్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ మనం సగం ట్రైనింగ్లోనే ఉంటాంగా, కరెక్ట్గా జీసీ2 కిందే ఉంటుంది ఫుడ్ కోర్ట్ వచ్చేసి. సో మనకు తొందరగా అవైలబుల్గా ఉండేది ఈ ఫుడ్ కోర్ట్. కిందకి వచ్చి తినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాం. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతేనే ఐఎల్ఐ అని ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఐఎల్ఐకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఐఎల్ఐ ఎలా ఉందో చూద్దాం అన్నమాట. సో ఇదే అనమాట ఐఎల్ఐ ఫుడ్ కోర్ట్. బాగుంది కదా డిజైన్ వచ్చేసి. సో ఇక్కడ నార్త్ పీపుల్ ఎక్కువ తింటారనమాట. ఐఎల్ఐ ఫుడ్ కోర్ట్. సో మీల్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఓన్లీ వీక్ డేస్లోనే ఉంటుంది. వీక్ డేస్ ఆఫ్టర్నూన్ మాత్రమే ఉంటుంది. జీసీకి ఆపోజిటే కదా. సో ఎవరైనా మీల్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుంది, టేస్ట్ కానీ అన్నీ బాగుంటాయి. సో దీని పక్కనే మనకి గ్రౌండ్ ఉంది, లైక్ పెద్దదేం కాదు, చిన్న గ్రౌండ్. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం.
చూసారు కదా, ఇదే ఒక చిన్న మినీ గ్రౌండ్ అనమాట. ఎవరైనా ఆడుకోవచ్చు ఇక్కడ ట్రైనీస్. సో మోస్ట్లీ వీక్ డేస్ అప్పుడేమో ఎంప్లాయీస్ కూడా వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ 3 పిచ్చెస్ లాగా జరుగుతుంది అండ్ చిన్న చిన్న పిచ్చులు చూసారు కదా. సో ఇక్కడ ఆడుకోవచ్చు ఎవరైనా. సో నెక్స్ట్ మనం మిగతా ఫుడ్ కోర్ట్కి వెళ్దాం. ఇంకా 2 మిగిలినాయి అనమాట. ఒకటి అన్నపూర్ణ అండ్ ఇంకోటి పిస్తా. సో వెళ్ళిపోదాం. ఎస్జీబీస్ దగ్గర ఉన్నాం అనమాట. ఎస్జీబీ అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్స్. సో ఇవన్నీ ఎస్జీబీస్. సో ఇక్కడ మనకి 2 ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో అన్నపూర్ణ, లెఫ్ట్ సైడ్ ఏమో పిస్తా. సో మోస్ట్లీ ఈ 2 ఫుడ్ కోర్ట్స్లో ఎంప్లాయీస్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు అన్నపూర్ణ చూసేద్దాం. లెట్స్ గో. ఇది వచ్చేసి మన అన్నపూర్ణ ఫుడ్ కోర్ట్ అంట. చాలామంది కావాల్సిన ఫుడ్ కోర్ట్ ఇదే. సో ఇక్కడ మన సౌత్ మీల్స్ కానీ, మీల్స్ సౌత్ లేదు నార్త్ లేదు, మీల్స్ ప్లేట్ నిండా ఇస్తారు. చాలా లైక్ కడుపు నిండా తినొచ్చు అనమాట. టేస్ట్ కానీ అప్పడం అన్నీ చాలా బాగుంటాయి, సాంబార్ కానీ అన్నీ. సో అండ్ అదిగాక ఇది ఎస్జీబీస్ కింద ఉంటుంది కదా, అదిగాక ఇది నైట్ 2 దాకా ఉండొచ్చు. లైక్ కాఫీ అండ్ ఇక్కడ స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నైట్ 2 దాకా ఉండొచ్చు. దెన్ మోస్ట్లీ దొరికే ఏంటంటే టిఫిన్స్ బాగా దొరుకుతాయి, జ్యూసెస్ అండ్ పలావ్ కానీ ఇవన్నీ. నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేది 1-2 తక్కువ, కానీ వెజ్ ఐటమ్స్ తినే వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అనమాట. సో ఇప్పుడు మనం ఫీస్టాకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళేసి అది కూడా చూసేద్దాం. సో ఇదే అనమాట పిస్తా గ్రౌండ్ పార్ట్. ఇదే మీరు చాలామంది వీడియోస్లో చెప్పుంటారు పేరెంట్స్ని ఎక్కడ దాకా అలౌ చేస్తారు ఏంటి అని. సో పిస్తా అనేది ఫస్ట్ ఫుడ్ కోర్ట్ అనమాట. FC7 అంటారు. గేట్ ఎదురే ఉంటుంది. సో పేరెంట్స్ని ఎక్కడ దాకా అలౌ చేస్తారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయి అంటే మీల్స్ అన్నీ, లైక్ బటర్ నాన్స్ కానీ మీల్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో చూసారు కదా, లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉందో. ఇది కూడా చాలా పెద్దది అనమాట పిస్తా. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా బాగుంటుంది. లైక్ సౌండ్ వింటున్నట్టే ఉన్నారు, చాలా పక్షులు అన్నీ ఉంటాయి. సో చూసేద్దాం. పిస్తా బయటకు వచ్చేస్తే మంచి వ్యూ ఉంటుంది అనమాట ఎస్జీబీస్ వైపు. సో చూడండి ఎంత బాగుందో. తెలిసిందే ఇన్ఫోసిస్ అంటేనే గ్రీనరీ అంతా, అన్నీ ఎక్కడికక్కడ చెట్లు నీట్గా ఉంటాయి. సో ఇదన్నమాట వ్యూ, చాలా బాగుంటుంది. సో ఇది పిస్తా. సో ఇక్కడ ఇదే అనమాట బర్త్డే స్పాట్. ఎవరైనా బర్త్డేలు కానీ ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటే ఇక్కడే చేసుకుంటారు. చూసారు కదా పిచ్చుకల సౌండ్స్. 5-6 అయితే మాత్రం చుట్టూరు ఈ చెట్ల మధ్యలో అన్నీ చాలా పిచ్చుకలు ఉన్నాయి అనమాట. ఇక పైన గద్దలు కూడా ఉన్నాయి ఆ పిచ్చుకల కోసం. సో ఇలా ఉంటుంది పిస్తాలో, చాలా నీట్గా చూడండి. వినడానికి కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఇదే పిస్తా ఫుడ్ కోర్ట్ అనమాట. ఒకవేళ మనకి GC2లో మ్యాగ్నాలో ఫుల్ అయిపోతే మోస్ట్లీ మన వాళ్ళందరూ ఇక్కడ పిస్తాకి కానీ అన్నపూర్ణకి కానీ వస్తారనమాట.
ఫీస్టాలో కూడా ఫుడ్ బాగుంటుంది. అంటే మన వైపు ఉన్నంత స్పైస్ అందుకోవచ్చు ఏ ఫుడ్ కోర్ట్లో, బట్ ఓకే బాగుంటుంది. టిఫిన్స్ కానీ అన్నపూర్ణ ఇది కొంచెం బాగుంటాయి ఈ రెండు. సో ఇవన్నమాట ఫుడ్ కోర్ట్స్ గురించి. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడగలంటే వెజ్కి నాన్ వెజ్కి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. ఒక 10 రూపీస్ అటు ఇటు ఉండేది. వెజ్ వచ్చేసి 65-75 ఉంటే నాన్ వెజ్ 85 ఉంటుంది. సో ఇక్కడ నాన్ వెజ్జే కొంచెం చీప్ అనమాట ఇటు సైడ్. సో నేనైతే రోజుకి ఒకసారి నాన్ వెజ్ తింటా. అండ్ డ్రింక్స్ కూడా చాలా బాగుంటాయి. లస్సీ, బటర్ మిల్క్ అన్నీ దొరుకుతాయి అనమాట. చూసుకోండి 13 రూపీస్ 17 రూపీస్ అని ఉంది. బయట మీద పోలిస్తే ఫుడ్ అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి తక్కువ అవుతాయి. ఒక మంత్లీ అప్రాక్సిమేట్లీ ఒక డైలీ 150 వేసుకున్నా కానీ ఇంకా మీరే లెక్కేసుకోండి మంత్లీ 30 డేస్కి ఎన్ని అయిపోతాయి ఏంటో. కాకపోతే బయట తిరిగితేనే మనకు ఎక్కువ కాస్ట్ అయ్యేదన్నమాట. సో ఇది మన ఈరోజు ఫుడ్ కోర్ట్స్ యొక్క వ్లాగ్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.